హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న మూవీ రివ్యూ వచ్చేసి టెరాట్, డైరెక్టెడ్ బై స్పెన్సర్ కోహెన్ అండ్ ఎనా హెల్బెర్గ్. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ లేదు భయ్య, ఇంగ్లీష్లోనే చూసా, సబ్ టైటిల్స్ పెట్టుకుని చూసేయండి. హారర్ మూవీ. నైట్ ఒక మూవీ చూసా, నైటే చూద్దాం అనుకున్నాను ఈ మూవీని, బట్ నైట్ నెట్ఫ్లిక్స్ ఇచ్చిన రాడ్కి ఇంకో రాడ్ అవసరం అనిపించింది, అందుకే ఇప్పుడు చూడడం జరిగింది. బట్ నెట్ఫ్లిక్స్ ఈసారి సాటిస్ఫై చేశారని చెప్తా, మరి ఫుల్గా కాదు, ఇట్ వాజ్ ఓకే. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మీ టైం అయితే ఖచ్చితంగా వర్త్ ఇట్ అనిపిస్తాను. ఓకే, ఇక టెరాట్ మూవీ ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చి 1 hour 32 minutes భయ్యా, చాలా తక్కువ. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఒక ట్రిప్కి వెళ్ళి ఒక మ్యాన్షన్ రెంట్కి తీసుకుంటారు. అక్కడ నైట్ స్టే చేసినప్పుడు టెరాట్ కార్డ్ బాక్స్ దొరుకుద్ది. మీకు తెలుగులో చెప్పాలంటే జాతకాలు చెప్పించుకుంటారు కదా మనం, కార్డ్స్ ఓపెన్ చేసి చిలక జోష్యం లాగా. సో అలా కొన్ని కార్డ్స్ ఉన్న బాక్స్ దొరికితే వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్ చేత హారోస్కోప్ చేయించుకుంటారు, అంటే జాతకం చెప్పించుకుంటారు. దాని తర్వాత ఏం జరిగింది, ఆ చెప్పిన జాతకాలన్నీ వీళ్ళ జీవితంలో నిజం అవుతూ ఉంటాయి భయ్యా. సో వాడిని ఆపారా లేదా, సో అసలు ఈ సినిమాలో ఉన్న హారర్ ఎలిమెంట్ ఏంటి, ఇది తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూసేయాల్సిందే. మరి చూడాలా వద్దని నన్ను అడిగితే కనుక చూడండి భయ్యా, ఇట్ వాజ్ వర్త్ ఇట్. ఫుల్గా అయితే వర్త్ ఇట్ అని చెప్పను కానీ, బట్ టైం పాస్ అయిపోద్ది మీకు, ఎందుకంటే డ్యూరేషన్ తక్కువ, 1 hour 32 minutes జస్ట్. మరి 2 hours 2.5 hours అయితే నేను వద్దనే చెప్తున్నాను. తీసుకున్న కాన్సెప్ట్ వైజ్ అయితే నాకైతే నచ్చింది భయ్య. ఇంతకుముందు హారర్ మూవీస్ కన్నా కొంచెం కాన్సెప్ట్ అయితే చేంజ్ చేశారు కాబట్టి చూడొచ్చు అనిపించింది. నాకు కొంచెం కొత్తగా అనిపించింది కాన్సెప్ట్, అంటే దాన్ని తీసుకెళ్లిన విధానం కూడా వెంటనే మనకి ప్రజెంట్ చేసేస్తారు. ఎక్కువ సోది ఉండదు, జస్ట్ ఒక స్టార్టింగ్ ఒక 10 minutes డిస్కషన్స్ ఉంటాయి. దాని తర్వాత యాజ్ యూజువల్ సినిమా ప్లాట్ ఇంట్రడ్యూస్ అయిపోద్ది. అక్కడి నుంచి మీకు హారర్ సీన్స్ కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ, సస్పెన్స్ మూమెంట్స్ కానీ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. హారర్ ఎలిమెంట్స్ కూడా ఓవర్ ది టాప్ అని చెప్పాను కానీ ఇట్ వాస్ గుడ్ భయ్యా. కొంచెం ఒంటరిగా చూస్తున్నప్పుడు కొంచెం భయపడి సీన్స్ అయితే ఉన్నవి, మరీ అంత కాకపోయినా చెప్పలేం. నేను ఎక్కువ చూస్తాను కాబట్టి మరీ ఎక్కువ భయపడను. తక్కువ చూసే వాళ్ళు అయితే భయపడచ్చు సీన్స్కి. సీజీ వర్క్ కూడా అంతగానే మెయింటైన్ చేశారు, అంతగా టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. సీజీ వర్క్ కూడా బాగుంది, ఆ దెయ్యాలను చూపించే విధానం కూడా నచ్చింది నాకైతే. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా అన్ని బాగున్నాయి. ఇదేం తెలుగు సినిమా కాదు, క్యారెక్టర్కి పర్ఫార్మెన్స్ చెప్పడానికి మనకి తెలియదు కాబట్టి యాక్టర్స్ దే ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. తెలిసిన వాళ్ళు అంటే అవంతిక ఒకరు ఉన్నారు మన తెలుగు అమ్మాయి, అండ్ ఇంకొకరు స్పైడర్ మ్యాన్ మూవీలో హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన గుండు బాస్ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు మనకు తెలిసిన వాళ్ళు నోటెడ్ ఇందులో. అండ్ ఇంక ఫైనల్గా చెప్పాలంటే మూవీ 1 hour 32 minutes కూడా మీకైతే బోర్ కొట్టదు భయ్యా. మీరైతే అలా టైంపాస్ అయిపోద్ది. మీకు 1 గంటన్నర ఖాళీ ఉంది అనుకుంటే సరదాగా నెట్ఫ్లిక్స్కి వెళ్ళండి. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో చూడాలి, తెలుగు లేదు మరీ చెప్తున్నా. సరదాగా చూసేయండి. అంటే ఫ్యామిలీ వాచబుల్. కిసింగ్ సీన్స్ అలాంటివి అయితే ఏం లేవు, కానీ అక్కడక్కడ లిటిల్ బిట్ ఎక్స్పోజింగ్ ఉండొచ్చేమో, అంతకు మించి ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు మీరు టీవీలో పెట్టుకుని. ఈసారి నెట్ఫ్లిక్స్ కొంచెం సాటిస్ఫై చేశాడు, మిమ్మల్ని కూడా సాటిస్ఫై చేశాడు లేదు ఒకవేళ మీరు మూవీ చూసి వస్తే కామెంట్ చేయండి భయ్యా. ఓకే, మీరు రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.